చిన్నలకు పెద్దలకు తోటి కళాకారులకు ముఖ్యంగా జంగారెడ్డి గ్రామస్తులకు జంగారెడ్డిపల్లె గ్రామస్తులకు మరి అదే ప్రకారంగా శివరాత్రి వారి కుటుంబ సభ్యులకు పేరు పేరున మన కళా సుమాంజనం జరుపుతూ ఇక ఈ కథను ప్రారంభం చేస్తున్నాము. ఇవాళ దినము పవిత్రమైన పండగ. ఏం పండగలయ్యా? ఏం పండగని అంటే మరి ఓ దసరా కాదు, దీపావళి కాదు, ఉగాది కూడా కాదు. మరి ఆ మహానుభావురాలు శివరాత్రి అండాలు గారి మరణం సందర్భంగా ఈ రోజు తింటే పేరుంటదా, తాగితే పేరుంటదా? ఎక్కి పందటపోతల పోసుకుని తాగింది తిన్నది పేరుకు రాదది. ఆ శివరాత్రి అండాలు గారి పేరు మీద ఈ రోజు రామనామ స్మరణ జరిపిస్తున్నారు. చనిపోయిన అండాలమ్మ గారు జీవి చక్కగా స్వర్గం పోయి ఆ భగవంతుని పాదాల అక్కడ అమరజ్యోత వెలుగని తనకన్నా నలుగురు బిడ్డలకు, అల్లుళ్లకు, మనవలకు, మనవరాళ్లకు, తన భర్తకు, తన తొడబుట్టిన వాళ్లకు అందరికీ కలలోపల కనబడిపోని ఆ కన్న తల్లియే చాలా కష్టమైన కథ కోరుకున్నారు. మరి మదనా సుందరి, సుగుణ సుందరి, గుణవంతురాలు గుణసుందరి దేవి కథ. మదన సుందరి, సుగుణ సుందరి, గుణసుందరి దేవి ఒగ్గు కథ. రామ రామ వై రామ 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 పంచానగిరులన్నా పార్వతి దేవున్నది. పార్వతి పరమేశ్వరుల భక్తులు భూలోక నగరం లోపల ఎంతో మంది అనేకులు ఉన్నారు. అందులోపల ఇక్కడికి రో దగ్గర ఇక్కడికి దగ్గర ఉన్నది అవ ఎన్ని దేశం ఉన్నది ఊరుకోగా ఉంటారా దానికి ఒక లక్ష్యం అది ములగోడు మట్ట ఉన్నదా మరపుడి మట్ట రాళ్ళెవరున్నారయ్యా దండివాడు రాజు ఉన్నాడా ఉగ్రసేన రారాజు వారు ఉన్నదా ఆ తల్లి వాళ్ళ గంట బిడ్డలున్నారా వాళ్ళ ఇద్దరు బిడ్డలున్నారా పెద్ద బిడ్డ మాత్రం సుందరి చిన్న బిడ్డలు సుందరి వాళ్ళ గేటి మీద ఎట్లా ఒక పాటి మీద వల్ల చిన్న గుట్టాల మీద చిన్నగా ఊర ఒక పెద్ద గుట్టాల మీద ఒక పయ్యాన ఊర ఓరి బతుకు బంగారం ఉన్నది బతుకు బంగారం రాజకుమారా
అది మదనాపురి పట్టణము మదనాపురి పట్టణాన్ని రాజ్యం పరిపాలన చేస్తున్న రాజు ఉగ్రసేన మహారాజు ఉగ్రసేన మహారాజు భార్య కన్న తల్లి నీలవతి వాళ్ళు కన్న ఇద్దరు బిడ్డల పెద్ద బిడ్డ మదన సుందరి చిన్న బిడ్డ సుమ సుందరి రాజ్యం పరిపాలన చేస్తున్నాడు రారాజు ఉగ్రసేన మహారాజు నా రారాజు భార్య నాయనో ఆగో కన్న తల్లి నీలావతున్నదయ్యా ఓ పెద్దనారా వాళ్ళందరూ ఇద్దరు బిడ్డలు ఆ పెద్ద బిడ్డ మదన సుందరి చిన్న బిడ్డ సుగుణ సుందరి ఏటి మీద ఎడ్డ మంద పాటి మీద బరల మంద శిల గుట్టల మీద శిలయావల మందరు పెద్ద గుట్టల మీద వేలాది మందరున్నాయి కొరగౌడల్ల కోటరాజు మందరు వస్త సంపత్తు ఇష్ట భాగ్యం ధన కనుక వస్తువానములు అనేకమైనట్టు వాళ్ళకున్నాయి ఆగో ఢిల్లీ రాక భూములు కాశీరాక కల్లాలు ఇటు చూస్తే పట్టము 80 ఆమడ తోకదాలు పట్టము 90 ఆమడ పట్టదాలు పట్టము 60 ఆమడ సంవత్సరం ఆ పట్టం సాగంటం ఆగుతున్నది రారాజు నడుమూరులో రారాజు నడుమూరు లోపల మరి మదనాపురి పట్టం లోపల కచ్చేరి మీద కూర్చొని ఎడమకు ఎండు పోసుకొని పుట్టిన బంగారం పోసుకొని రచంలో వెళ్తా ఉన్నాడు రచంలో వెళ్తా ఉన్నాడు ధన్యవాదాలు ఉగ్రసేన మహారాజు ఎవరనా ఎండి వచ్చి ఎవరన్నా పుట్టిన బంగారం బంగారం వస్తుందో దానమూలి ఎంత ఉన్నాడు దేశం వేస్తున్నాడు దానం వేస్తున్నాడు ధర్మాలు వేస్తున్నాడు ఆగు రారాజు సంగతి కచ్చిరికాల ఉందని నా భవనాల లోపల ఆ కన్న తల్లి నీలవాతి భర్తే అంటే భర్త కన్న పునితురాలు ఆగు ఆ తల్లి కూడా దానం వేస్తుంది ధర్మాలు వేస్తున్నది భార్య భర్తలకు ఒకనాడు ఒకనాడు చూడలేదు భర్త మాట భార్య దిశేది భార్య మాట భర్త దిశేవాడు అన్యోన్యమైన జీవితం వాళ్ళది ఆగో రారాజు కచ్చిరికాన్యం దానం చేస్తున్నాడు ఈలో ఇళ్ళల్లో అమ్మవారు దానం చేస్తున్నది వీళ్ళ సంసారం అని అంటే వాళ్ళ సంసారం అని అంటే మూడు పువ్వులు మారుకాయ సంతుల పడవల సల్లగా సాటుగా మెత్తగా తాగిపోతున్నది ఆగో ఆ రాజ్యారాజు ఒక ఉగ్రసేన మహారాజు ఉగ్రసేన మహారాజు రాజ్యం వెళ్తున్నాడు దేశం వెళ్తున్నాడు ఆగు ఆనందంగా మారేటువంటి ఒక రాజ్యం లోపల దేశం లోపల ఎప్పుడు పరిపాలన చేస్తున్నారో ఆ రాజు సంగతి కచ్చిరికాడ ఉందని
మరి భవనాల లోపల ఈ తల్లి సంగతి ఎట్లా ఉన్నది మరి అటువంటి ఒకనాటి కాలం దినమందు రాజ్యాలు ఆ ఉగ్రసేన రాదు బొమ్మంత బొద్దు ఎక్కే భోజనానికి వెళ్ళలైతుంది ఆమె కచ్చేరు బంధు పెట్టి నేను ఓంది నా భార్య అన్నం ముట్టబోదు మరి నేను ఓంది నా భార్య మంచిది రాకపోదు గురువటి కాలం సత్యకాలం భర్తలు వచ్చరాక ఏ భార్య అన్నం ముట్టలే ఏ భార్య పచ్చి మంచిది ముట్టలేదు భర్త వచ్చినాక నిండి గుండెల అన్నం పెట్టి మిగులుతూనేమో తిందరు లేకపోతే కడుపు కట్టుకొని ఉపవాసం వండుకున్నారు గడవంటి పెద్దవ్వలు కానీ ఇప్పటి కంప్యూటర్ కాలం లోపల కొడుకు చేసుకున్న భర్తకు పనుండి బండేసుకొని బయటికి వెళ్ళినట్టయితే ఆడు ఓన్ని చెట్ల వాడి సావని అని మంచి మంచి అన్నం దీని మాడి చెక్కలు ఉంచుతాను కొంతమంది అవ్వలు కానీ ఇంటి లోపల భార్య అనేది ఎట్లా ఉండాలి చేసుకున్న భర్త పొద్దుదాకా పుట్టడు కట్టం చేసి ఇంటికి రావంగానే ఇంత ఉన్న భార్య ఎట్లుండాలి ఇంత ఉన్నంత లోపల ఆయన చీర కట్టుకొని ఆయన జాకెట్ కొడుకొని బొమ్మలకు బొట్టు పెట్టుకొని సిగలోపల సిరిమల్లె పూలు పెట్టుకొని చెంబుతోడు చెమ్మ నీళ్ళు పట్టుకొచ్చి చేసుకున్న భర్త చేతికిచ్చి ఒకసారి కొసగమ్ము నొట్టె పెట్టుకొని విందనుకో వాడు పొద్దురాక వేసిన పుట్టడు కట్టమంత మరిచిపోయి 5 నిమిషముల భార్య ప్రేమల్ల పడతాడు అమ్మవాడు కొంతమంది బంగారం అవలెట్లుంటారు భర్త వచ్చే వరకల దాన్ని నెత్తంత ఇంతమంటి ఆ కళ్ళు చూసును ముక్కు పంటి శివుడి ఎప్పుడు భర్త చూసుకుంటా నెత్తంతా బర్రా బర్రా గోకినట్టయితే ఈ బెల్లం మునిగిపోని అనుకుంటాడు మగవాడు మగోనికి అవతల 60,000 అప్పున్న మంచిదే గాని ఎంత ఆడోళ్ళ పోరుండదు ఆడోళ్ళ పోరుంటే ఇంత ఆడోళ్ళ పోరున్నట్టయితే కోటర్ దాటోడు తాగుతాడు ఆపుతాగటోడు పుల్బాటలు లేపుతాడు 6 నెలలు బతికటోడు వాడు 3 నెలల పుడక దగ్గర సత్తాడు అమ్మవాడు నా భార్య కటువంటిది కాదురా పరమ ప్రతివతరాలు అన్న మాట తప్పదు వద్దమాడవదు నేను ఇప్పుడే ఎగరంగా వెళ్ళిపోయి నా భార్య చేత 5 కమలాల అన్నయ్య 5 కమలాల అన్నం పోసేసి వస్తానని గుర్రమేసుకొని బయలు ఎట్లా వస్తున్నాడే ఉగ్రసేను మరాదు ఎట్లా వస్తున్నాడు అవి ఇప్పుడే ఏగిరంగా పోతున్నాని రాజ్యాన రాదు నిమ్మ ఊసి నిమ్మగా పక్షుల పాలయ్యో పైన పోయే పక్షుల పాలయ్యో పండు విధి వస్తలేదనా Hey,
మల్లె పూలు మగువల పాలే మాదలో నావయారి మల్లె పూలు మగువల పాలే రారాజు ఉగ్రసేన మహారాజు గుర్రం వేసుకొని భవనాలు ఎరుకున్నాడయ్యా ఉగ్రసేన రాజు అడలుడండి ఎవరారా కళ్ళ తల్లి నీలవతి దేవి ఎవరకున్నది నా భర్త వస్తున్నాడు పుణ్యవాది పురుషుడు పూసల్ల దారము మెడలోని నా బతకము నా మేలివి బంగారము ఎట్టివాడు నా మొగడాని ఎక్కిరివ్వరాదు గుడ్డివాడు నా మొగడాని మెరివరాదు ముసలోడే నా మొగడాని ఎప్పటికి మూతి పోతుడు వరాదు ఆడవాళ్ళకు చూడు అమరాదో అన్న రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యము చేసుకున్న భర్త ఉంటే ఆడవాళ్ళకది స్వరాజ్యం అన్నరయ్యా ఎరకటి కాలములో మన ఆడవాళ్ళు మహాప్రతివతలు ఏము చేసేది ఎరకటి కాలములా పొద్దుగాల లేవంగానే భర్త పక్కలకెళ్ళి లేవంగా భర్త రెండు గాళ్ళు మొక్కి మంగళ సూత్రము కళ్ళ కట్టుకొని సీమిరి గట్ట చేత బట్టి అరకు ముంత వేసుకొని అందంగా పనులు చేసుకున్నారు ఎరకడి బంగారు కన్నులు మరి ఇప్పటి లేడీస్ కానీ ఈ కాలంలో అంత సీరు లేదు మరి ఇప్పుడు కొందరు బంగారు తల్లులు ఏమి చేస్తున్నారు అవి లేచేదేవంగా నేనేంది వీరి కాళ్ళ మక్కులేందని అవి లేచేదేవంగానే పక్కనున్న భర్తను కాలు కోడి ఈ కాలంలో కొందరాడలు భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు మేలు కన్న తల్లి ఏమనుకున్నది నీరాది దేవి నా భర్త వస్తుంది ముగ్గురు మహారాజు నా భర్త గెలుపోయి భర్త బాధాలు పరిపాలన బయటకుంటున్నారి చెందిన వల్ల ఎవరికి కన్న తల్లి నీరావతి దేవి పసి సేవ ముందుగా భగవంతుని సేవ ఎనక సీరనుకున్నది అందుకొరకే అన్నారయ్యా అమ్మవారి ఎవరికి నా భర్త సేవ ముందుగా ఎత్త తర్వాత సమయం ఉంటేనే భగవంతుని పూజలు ఎత్తా కానీ ప్రపంచం లోపల ఇవాళ రేపు భర్తకు సేవలు చేసేవాళ్ళు తక్కువైతాను అవి భగవంతుని పూజలు ఎక్కువైతాయి భర్త సేవలు తక్కువైతాయి అవి కన్న తల్లి ఎవరికి ఉన్నది నా భర్త వస్తుంది కాబట్టి నా భర్తకు ఎదురుగా పోతారా అని భర్తకు ఎదురుగా వస్తున్నది ఓ రామ రామ
అంత ఘోరం నాదే మన స్మైల్. అంత దరిద్రం ఉన్నది నేను అవసరాలకు. కాళ్ళ గాడికి కాళ్ళ నీళ్లు పైన వెళ్తున్నది. అయినా సంబరం అనిపించే, సంతోషం అనిపించే. ఏ భార్య ఏ భర్తకు చేయనటువంటి సేవ నాకు వేసినట్టు అనిపించింది. ఏ భార్య ఏ భర్తకు చేయని పూజ నాకు వేసినట్టు అనిపించింది. సంబరమైన గడియ లోపల, సంతోషమైన గడియ లోపల ఏమి కావాలో కోరుకోను. ఒకవేళ నువ్వు కోరుకున్నట్టయితే అగో ఈ జంగారెడ్డి పల్లె, మరి పూనగిరి జంగారెడ్డి పల్లె నీకు మొత్తం రాశి పట్ట వేసి పోత పోవే ఓ సిద్ధనానా. రామ 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 దేవా